నువ్వు ఈ ఇంట్లో ఒక పని మనిషిగా ఓ మూలన పడుంటానంటే నాకు ఏ ప్రాబ్లం లేదు. కానీ నాకు కోడలిగా హక్కుంది, నా భర్తకి అధికారం ఉందని ఎక్స్ట్రాలు చేస్తే చూస్తూ ఊరుకోనని చాలాసార్లు చెప్పాను నీకు. అయినా ఏం దబ్బి నీ అలవాటు? ఇట్టా డబ్బున్నోళ్ళ ఇంటికి పోయి నేను నీ కొడుకుని, నువ్వే నా తండ్రి అంటే పోయేది మీ అమ్మ పరువే. రంతా చూసుకొని మాట్లాడు. ఏంటి పిన్ని ఆ మాటలు? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారని మీరెలా మాట్లాడుతున్నారు? అమ్మ మాటలు వినడానికి కష్టంగా ఉండొచ్చు, కానీ నిజమే కదక్కా. ఈ ఇంటి కొడుకునని ఇన్ని రోజుల నుంచి ఇంట్లో తెస్టేసుకుని కూర్చున్నాడు. ఇంకా ఎన్ని రోజులు చూస్తూ వదిలేయాలి? అయినా తప్పంతా మీదే వదినా. దాన్నిక్కడి నుంచి పొమ్మని చెప్పినప్పుడే అది వెళ్ళిపోతుంటే ఆపి ఈ ఇంటి మనిషి నా మనిషి అని విషయాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఆమె కౌష్కి కమలాకర్ ఏదో బూచి కాచి కోసం ఫంక్షన్ చేస్తా ఉంటే, ప్రేమతో మనకి బట్టలు కొనిస్తా ఉంటే మధ్యలో వీళ్ళనేటికి తీసుకొచ్చుండావమ్మీ. ఇప్పుడేంది, రేపు ఫంక్షన్ లో వీళ్ళు కొత్త బట్టలు వేసుకొని అట్టా ఇట్టా అని అందరి ముందు తిరగతా ఉంటే అందరూ వీళ్ళు ఎవరు అని అడిగితే అందరికీ మీ బాబాయ్ కొడుకని చెప్పి ఈ ఇంటి పరువు తీద్దామనుకుంటా ఉండారా ఏంది? అలా ఎందుకు అనుకుంటాను పిన్ని, కానీ లేదు, ఏమీ లేదు వదిన. అసలు కమలాకర్ మావయ్య వీళ్ళని మనుషుల్లో కూడా చూడట్లేదు. అలాంటిది మావయ్య ఇచ్చే ఫంక్షన్లో మావయ్యకి ఇష్టం లేకుండా వీళ్ళని ఎలా రాణిస్తారు? ఫంక్షన్లో ఉండాలంటే మన ఫ్యామిలీ అయి ఉండాలి, లేదా మన ఫ్రెండ్స్ అయి ఉండాలి. అంతేకాని ఇలా దారిని పోయే వాళ్ళందరినీ ఎలా రాణిస్తాం? అంతే కదా బాబాయ్, మీరు చెప్పండి. నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉందా? లేదు యువరాజ్, కరెక్ట్గానే చెప్పా. మన ఫంక్షన్లో మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాకుండా అనామకులు ఉంటారంటే నేనెలా ఒప్పుకుంటాను? సారీ మావి గారు, మేం రాకుండా ఉండాల్సింది. సారీ కాచి, మా వల్ల మీ ఫంక్షన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. నేను దాత్రి కాచి వాళ్ళ యానివర్సరీ ఫంక్షన్కి రాంబాబాయ్. మిమ్మల్ని బాధ పెట్టే పని మేం ఎప్పటికీ చేయము.